జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తిరువనంతపురం అనేది కేరళ రాష్ట్రానికి రాజధాని నగరం. 1920లో తిరువనంతపురం మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇప్పుడు 1920లోనే. ఇకపోతే 1940 అక్టోబర్ 30న ట్రావన్కూర్ రాజు అయినటువంటి శ్రీ చిత్తిర తిరునాల్ బలరామవర్మ కాలంలో దీనిని కార్పొరేషన్ గా మార్చారు. ఇది కేరళ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనటువంటి నగర కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 100 వార్డులు ఉన్నాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ అంతా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కౌన్సిలర్లు తమలో ఒకరిని మేయర్ గా ఎన్నుకుంటారు. ఇకపోతే ఈ కార్పొరేషను రోజువారీ పరిపాలనను అలాగే ప్రభుత్వ పథకాలను ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి మున్సిపల్ కమిషనరు దగ్గరుండి చూసుకుంటారు. తిరువనంతపురం నగరంలోని పాళాయం ప్రాంతంలో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయం ఉండాలి. అయితే గత సంవత్సరం జరిగినటువంటి ఈ తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ మొత్తం 100 స్థానాలకు గాను 50 స్థానాల్లో విజయం అయితే సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థుల సాయంతో బీజేపీ ఇక్కడ మేయర్ పదవిని అయితే సొంతం చేసుకునేది. కేరళ రాష్ట్రంలో ఒక నగరంలో ఈ విధంగా బీజేపీ మేయర్ పదవిని సొంతం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. దీనికంటే ముందు వరకు ఈ తిరువనంతపురం నగరాన్ని కమ్యూనిస్టు పార్టీలే పరిపాలిస్తా ఉన్నాయి. దాదాపు 45 సంవత్సరాల పాటు తిరువనంతపురంలో కమ్యూనిస్టు మేయర్లే ఉంటా వచ్చారు. కానీ పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మొదటిసారి ఇక్కడ మేయర్ పీఠాన్ని అయితే సొంతం చేసుకునేది. అంటే 45 సంవత్సరాల కమ్యూనిస్టు కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టిందనమాట. ఇక తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 47వ మేయర్గా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి అడ్వకేట్ వివి రాజేష్ గారు బాధ్యతలు అయితే స్వీకరించారు. వివి రాజేష్ 26 డిసెంబర్ 2025న తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ గా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. 100 వార్డుల కౌన్సిల్లో జరిగినటువంటి ఈ మేయర్ ఎన్నికల్లో ఆయనకు 51 ఓట్లు వచ్చినాయి. వివి రాజేష్ తో పాటు ఈ కార్పొరేషన్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా బీజేపీకి చెందినటువంటి ఆశానాథ్ బాధ్యతలు అయితే చేపట్టినారు. కేరళ రాజధాని నగరమైనటువంటి ఈ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు మేయరే అందరికంటే పెద్ద అధికారిగా ఉంటారు. కేరళ మున్సిపాలిటీ చట్టం 1994 ప్రకారం మేయర్కు పాలన, డబ్బులు అలాగే పనుల విషయాల్లో చాలా పెద్ద అధికారాలన్నీ కూడా ఉంటాయి. కార్పొరేషన్ సంబంధించి సాధారణ అలాగే ప్రత్యేక కౌన్సిల్ మీటింగులకు మేయరే అధ్యక్షత అయితే వహిస్తారు. మీటింగులు సరిగ్గా జరిగేలా చూడడం, రూల్స్ పాటించినటువంటి కౌన్సిలర్ల పైన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ మేయర్కు ఉంటుంది. కార్పొరేషన్ లో ఆరోగ్యం, విద్య, పన్నులు వంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీల పనితీరును ఈ మేయరే పర్యవేక్షిస్తూ ఉంటాడు. కార్పొరేషన్ కార్యనిర్వాహక అధికారి అయినటువంటి మున్సిపల్ కమిషనర్ పైన కూడా ఈ మేయర్కు పర్యవేక్షణ అధికారాలు ఉంటాయి. చూడండి, కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ ఫైలు లేదా ఏ రికార్డునైనా కమిషనర్ నుంచి తెప్పించుకుని చూసేటటువంటి హక్కు మేయర్కు ఉంటుంది. ఈ తిరువనంతపురం కార్పొరేషన్ పరిధిలో పాళాయం కొన్నెముర మార్కెట్ అనేటటువంటి చాలా పెద్ద మార్కెట్ ఒకటి ఉంటుంది. ఈ మార్కెట్ అనేది మొన్నటి వరకు పూర్తిగా కమ్యూనిస్టుల చేతిలో ఉండింది. ఈ కమ్యూనిస్టు నాయకులు ఈ మార్కెట్ లో అక్రమ కట్టడాలను నిర్మించి వాటిల్లో దుకాణాలన్నీ కూడా పెట్టి నడుపుతా ఉన్నారు. దీనివలన ఈ మార్కెట్లో అసలు షాపుల వ్యాపారస్తులకు బాగా ఇబ్బందులన్నీ కూడా తలెత్తుతా ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ఈ మార్కెట్ పూర్తిగా కమ్యూనిస్టుల చేతిలో బందీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక తిరువనంతపురం మేయర్కు ఉన్నటువంటి విశిష్ట అధికారాలతో ఈ కొన్నెమర మార్కెట్ ను దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. అయితే అందుకు ఈ కమ్యూనిస్టులు నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు, షాపులు అన్ని కూడా అడ్డంగా ఉన్నాయి. ఈ విధంగా ఈ కమ్యూనిస్టులు దాదాపు 100 షాపులను అక్రమంగా నిర్మించారంట. దీంతో ఇక తిరువనంతపురం మేయర్ రంగంలోకి దిగినాడు. ఈ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా అర్హులైనటువంటి వ్యాపారుల కోసం ప్రత్యేక పునరావాస ప్రణాళికను సిద్ధం చేశారు. ముందుగా స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి వరకు ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవి కూడా దెబ్బతినకుండా ఉండేందుకు బేకరీ జంక్షన్ పాళాయం రోడ్డు వెనుక ఉన్నటువంటి భాగంలో తాత్కాలిక షెడ్లు అలాగే నిర్మాణాలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మార్కెట్ లో సరైనటువంటి కాగితాలు, కార్పొరేషన్ లైసెన్స్ ఉండి కరెక్ట్ గా టయానికి రెంట్ కడుతున్నటువంటి నిజమైన వ్యాపారుల లిస్టును అధికారులు అయితే తయారు చేశారు. వీళ్ళకి మాత్రమే ఆ పునరావాస
ప్యాకేజీ అందుతుందన్నమాట. ఇక పాళాయం మార్కెట్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త పనులన్నీ కూడా చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది. అయితే మార్కెట్ ప్రాంగణంలో ఈ కమ్యూనిస్టు వ్యాపారులు అనుమతి లేకుండా అదనపు గదులు, అదేవిధంగా ఈ తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్నారని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇవి అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి తిరువనంతపురం మేయర్ అయితే భావించారు. అయితే ఈ వ్యాపారుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో కార్పొరేషన్ అధికారులు పోలీసుల భారీ బందోబస్తు మధ్యన అర్ధరాత్రి ఈ కూల్చివేత ప్రక్రియను అయితే చేపట్టినారు. జేసీబీలతో అనధికారికంగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేసి పారేశారు. మొత్తం 100 షాపులను నేలమట్టం చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చదును చేసేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ తరువాత రోజే టైం ఇవ్వాల, ఆ తరువాత రోజే యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులన్నీ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ చర్యలపైన కమ్యూనిస్టు వ్యాపారులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇన్ని రోజులు ఊరికే దొబ్బుతా ఉన్నారు కదా, ఏ రూపాయి ఖర్చు లేకుండా, ఇంకా కోపం రాదా వాళ్ళకి అది లాగేసుకుంటే, తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే షాపులను కూల్చివేశారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేశారు. కాదులే, మీరేమన్నా పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం నడుపుతారా, మీకు నోటీసులన్నీ ఇచ్చేదానికే? దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటాదని చెప్పేసి చెబుతూ ఈ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టినారు. కానీ తిరువనంతపురం మేయర్ మాత్రం ఏ మాత్రం కూడా వెనక తగ్గల. ఎందుకంటే ఆయన బీజేపీ, ఆయన ఎందుకు తగ్గుతాడు అనుకో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా నగరాభివృద్ధి కోసం పాత మార్కెట్ ను ఆధునీకరించడం తప్పనిసరని, అక్రమ నిర్మాణాల వల్ల పనులన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయని, చట్ట ప్రకారమే ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నామని ఆయన స్పష్టం చేశాడు. అర్హులైనటువంటి వ్యాపారులకు మాత్రమే పునరావాసం కల్పిస్తామని, అక్రమార్కులకు, దందాలు చేసే వాళ్లకు, కమిషన్లకు కకృతి పడే వాళ్లకు ఇకపైన ఈ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్పినారు. ఇక తిరువనంతపురం మేయర్ తీసుకున్నటువంటి ఈ చర్యతో కేరళలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయినారంట. ఎందుకంటే నాకు తెలిసి కేరళ హిస్టరీలో ఇట్లాంటిది ఫస్ట్ టైం జరిగి ఉంటుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి కేరళలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు నాయకులను చెప్పాలంటే టచ్ చేయలేకపోయినారు. టచ్ చేసే వాళ్ళే లేరు. కానీ మొదటిసారి కేరళలో కమ్యూనిస్టులను ఎదురుటి నిలిచి వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు వాళ్ళను అక్కడి నుంచి తరిమేసినటువంటి తీరు చూసి కేరళ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారంట. బీజేపీ ప్రభుత్వం వస్తే ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి మొదటిసారి ఈ కేరళ ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు. అర్థమైందా? న్యాయం, ధర్మం ఏ పక్క ఉంటుందో బీజేపీ అదే పక్కన ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన, అలాగే కేరళ తిరువనంతపురం మేయర్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.